ఇప్పుడు నిన్ను తీసుకువెళితే ఇంకా ఇంకా అవమానిస్తారు. నా వల్ల ఇంకొకరికి కష్టం రానివ్వనమ్మా. ఆ జగదాంబ పలుకు తప్పదమ్మా. ఎక్కడో పొరపాటు జరిగే ఉంటుంది. ఏది ఏమైనా నన్నైతే ఒక నమ్మక ద్రోహిలాగే చూశారు. ఇంకక్కడికి ఏ మొహం పెట్టుకుని వెళతానమ్మా? మంచి మనసున్న మనిషికి ఆ దేవుడెప్పుడూ అన్యాయం చెయ్యడు కోనా. లేదమ్మా, నేనే ఎక్కువ ఆశించాను. నా రాముణ్ణి కొలవకుండా ఇంకొకరిలో దేవుణ్ణి చూడాలనుకున్నాను. అందుకే ఇలా జరిగింది. నాకు తగిన శాస్తి జరిగిందనుకుంటాను. నా జీవితం ఏంటో నేనెక్కడుండాలో చెప్పేశారు. ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. నా దారి నేను చూసుకోవాలి. నా తల్లి చెప్పే మాట వినాలి. నేనే తప్పు చేయనని నమ్మే అమ్మ తోడుంటే నాకు చాలమ్మా. వెళుతున్నాను. అమ్మోరి తల్లి, ఈ కోన జీవితం బాగుంటుందనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నా మాటలు విని అవమానపడిందేమో. కోన గుండె అలసిపోనాది. కష్టాలెన్ని ఎదురైనా అమ్మ నిర్ణయం ఎప్పటికీ తప్పిపోదు. మీరిద్దరూ ఎప్పటికైనా ఒక్కటై తీరుతారు. రామా, ఈ విషయం అమ్మతో ఎలా చెప్పను? మాటొచ్చిన అమ్మ నన్ను ప్రశ్నిస్తే సమాధానాన్ని దాటేసే ధైర్యాన్ని ఇవ్వు. అబద్ధం ఆడాలంటే చాలా బాధగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అమ్మ బాధపడుతుందేమోనని భయం వేస్తుంది. నిన్ను చూసిన కళ్ళతో ఇంట్లో అడుగు పెడుతున్నాను. నా ఈ కన్నీళ్లను ఆపేసాయి. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. టీవీ ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, నానా, అమ్మా. అమ్మా, నానా, అమ్మా, నాన్నా.
అమ్మా 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 నానా అమ్మా నానా 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 అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా 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 ఏమైంది అమ్మా నాన్న నాన్న ఏం జరిగింది నాన్న అయ్యో మాట్లాడండి నాన్న నాకు టెన్షన్గా ఉంది అమ్మా అమ్మా లేమ్మా అమ్మా అమ్మా చూడు నేను వసంతి నుండి వచ్చాను అమ్మా అమ్మా అమ్మ మాట్లాడమ్మా అమ్మ మాట్లాడు నాన్న నాన్న నేను నాన్న నాన్న మాట్లాడు నాన్న అయ్యో లేవండి అయ్యో అమ్మా అయ్యో నాన్న 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 అమ్మ ఏం జరిగింది మాట్లాడండి ఏం జరిగింది అమ్మ చూడు చూడు నా కిందకి ఫోన్ చేసావు కదా అమ్మా అమ్మ చూడమ్మా ఎన్ని రోజులు మాట పడిపోయినా నువ్వు మాట వచ్చిందని సంతోషంగా నాతో చెప్పావు కదమ్మా అమ్మా అమ్మ మాట్లాడమ్మా చూడు చూడు నీ వసునొచ్చాను వసునొచ్చాను అమ్మా ఒక్కసారి వసు అని పిలువమ్మా అమ్మా 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 అమ్మమ్మా అయ్యో నాన్న లే నాన్న నాన్న చూడు నన్ను చూడండి నాన్న 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 అయ్యో వద్దు వద్దు నన్ను అనాథం చేసి వెళ్ళిపోకండి వద్దు భగవంతుడా ఎందుకు ఇలా చేసావు రామా 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 అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా రామా చూడు రామా చూడు అమ్మ నన్నలు కాళ్ళు తెరవట్లేదు నాతో మాట్లాడడం లేదు వాళ్ళకేం కాలేదని చెప్పు చెప్పు వాళ్ళు బ్రతికే ఉన్నారని చెప్పు వాళ్ళు బ్రతికి ఉన్నారని చెప్పు
నువ్వున్నావని నిరూపించుకో. అమ్మను ఒకసారి మాట్లాడమను, నాన్న లేవు మనం. ఒక్కసారి రమా వీళ్ళు నాతో మాట్లాడాలి. రమా, నన్ను వాసు అని పిలవాలి. వాళ్ళకి చెప్పు రమా, వాళ్ళకి చెప్పు. చెప్పు రమా, చెప్పు. అమ్మా నాన్న. నీతో నిజం చెప్పకూడదు అనుకున్నాను, కానీ నువ్వు నాతో మాట్లాడకుండా శాశ్వతంగా వెళ్ళిపోతావా అమ్మా? శాశ్వతంగా వెళ్ళిపోతావా? వంశీ సార్ని నువ్వు పెళ్లి చేసుకోమన్నావు, కానీ ఆయన నన్ను అవమానించి బయటకు గెంటేశారమ్మా, గెంటేశారు. నేను నీకేం అన్యాయం చేశాను నాన్న? నీ కడుపు నేను పుట్టలేదన్న కోపంతో, మా అమ్మకి తాళి కట్టావన్న కృతజ్ఞతతో తనని మాత్రమే నీ వెంట తీసుకుపోతావా? నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారా? ఇంక నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? నేనెందుకు బతకాలి? ఇంతకన్నా దారుణం నా జీవితంలో జరగదు. నాకిక జీవితమే లేదు రామా, లేదు. జీవితమే లేదు. అమ్మా, నాన్న ఇంక లేరు. నువ్వు నన్ను తిడతావేమిటే? నీ అమ్మ కడుపు బంగారంగాను. నిద్రలోకి జారుకున్నానని చెప్పాను కదా. పగటిపూట నాకు అసలు నిద్ర పట్టే చావదు. ఆనంద్ బాబే ఏదో చేసుంటాడని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే నేను లేచేసరికి తను లేడు. సర్లే, నా టైమింగ్ బాగాలేదనుకుంటానులే, వదిలే. అలా ఎలా వదులుతాననుకున్నావు? ఈరోజు అన్ని ముహూర్తాలు బ్రహ్మాండంగా కుదిరాయనుకున్నాను. లటక్కన్ని మెళ్ళ 3 ముళ్ళు వేశాక ఆనంద్ని ఎలా గుప్పెట్లో పెట్టేసుకోవాలో చీటీ కూడా రాసి పెట్టానే నీకోసం. ఎక్కడింది నానమ్మా? జాకెట్లో భద్రంగా దాచానులేవే. ఇప్పుడు ఆడి ముందు తీయడం అవసరమా? మూసుకొనుండు. అనుకున్న పనులేవి అవ్వట్లేదు. ఇక్కడ ఆపరా, పడుతాయి. ఇల్లు వచ్చింది. ఏమైందే?
బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చారా ఏమిటి? వసు నెల నెల వాయిదాలు కడుతూనే ఉంది కదా. నానమ్మ, వాళ్ళు మన వీధిలో వాళ్ళే. వాళ్లే అని నాకు తెలిసే. జాతర చూడ్డానికి వచ్చారా అని అడుగుతున్నాను. ఇదిగో 10 రూపాయలు మనకే వెనక్కి వస్తాయి, తీసుకో. ఆనంది పోయాడు. పదో లెక్క, పద. ఏమైందమ్మా? ఎందుకు అందరూ మా ఇంటి ముందు గుమిగూడారు? నానమ్మ, నాకేదో భయంగా ఉంది. ప్రసాదు, ఒరే నాయనా, ప్రసాదు, లేవరా నాయనా. అరే ప్రసాదు, ప్రసాదు, అరే ఏమైందిరా ప్రసాదు? అమ్మా, ఏమైందమ్మా? నాన్న, అరే అరే భగవంతుడా, నా కొడుకు ఏమైంది? అరే ప్రసాదు, ఏమైందిరా నీకు? ఈ పిచ్చిదానలో వదిలేసి వెళ్ళిపోయావేట్రా దేవుడా కొడక. లేవరా నాన్న, ఒక్కసారి లేవరా. ఒరే, నువ్వేం చెప్తే అది వింటాన్రా. నీ మాట వెళ్ళేదన్న కోపంతో వెళ్ళిపోయావా? మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావేట్రా నాయనా. అయ్యో తులసి, తులసి లేవే. నువ్వన్నా ఏం జరిగిందో చెప్పవే. దేవుడా, ఏం జరిగిందయ్యో? ఒక్కసారి ఇద్దరిని తీసుకెళ్ళిపోయావా? నా ఇల్లు వల్ల కాడు చేసావురా దేవుడా. నాతో మాట్లాడమ్మా. వసు, వసు, ఏం జరిగిందో చెప్పవే. వీళ్ళిలా పడ్డారేమిటే? మాట్లాడవే. ఏం జరిగిందో చెప్పవే తల్లి. మేమింట్లో లేకపోయేసరికి ఎంత ఘోరం జరిగిపోయింది. నా కొడుకు నాకు కాకుండా పోయాడు. ఇంకెవరు దిక్కే? ఇంటికి దిక్కు లేకుండా పోయింది. నా కొడుకుని లేవమని చెప్పండి. అమ్మా, చెప్పక్క. అమ్మ, నాన్నకేమైందక్క? అక్క ప్లీజ్ అక్క, మాట్లాడక్క. బ్రేకింగ్ న్యూస్. కాకర్ల వంశీకృష్ణను వశపరుచుకోవడానికి సెక్రటరీ వసుంధర కుట్ర పన్నడం నగరంలో చర్చనీయాంశమైంది. కోట్లకు పడగలెత్తిన వంశీకృష్ణను నమ్మించి మోసం చేసినందుకు తనకు తగిన గుణపాఠం చెప్పాలని వాళ్ళింట్లో పనిచేసేవాళ్లు ఛానల్ ప్రతినిధులకు చెప్పడం జరిగింది. ఏం జరిగిందో నిజంగా నాకే పాపం తెలీదు. నాకేం తెలీదు. లేవే, లే, లే. ఏం జరిగిందని నువ్వు అనడమేంటే? చేసిందంతా చేసి ఏం తెలియనట్టున్నావంటే నీ భాగవతం అంతా అదిగో ఆ టీవీలో కనిపిస్తుంటే. వాడికి నచ్చిన నాళ్ళు నేను వెంటేసుకొని తిరిగాడు. నీ పాడు బుద్ధి తెలిసి తన్ని తరివేశాడు. నేనే తప్పు చేయలేదు నానమ్మ. నిజంగా నన్ను నమ్ము నానమ్మ. నేనే తప్పు చేయలేదు. నువ్వు చేసిన పాడు పని 10 మందికి తెలిసేసరికి ఆ అవమానం తట్టుకోలేక నా కొడుకు గుండాకి చచ్చిపోయి ఉంటాయి.
అనాథలాగా పెరగాల్సిందానివే నువ్వు. నా కొడుకు జాలిపడి నీ అమ్మ మెళ్ళో తాళి కడితే నువ్వు కూడా వాడి కూతురులాగే పెరిగావు. నిన్ను పెంచినందుకు నా కొడుకు ప్రాణాలే తీసేసావు కదే మొదలష్టపదానా. నీ వల్లే చచ్చాడు వాడు. నువ్వు కారణం కాకపోతే ఇద్దరు ఒకేసారి చావాల్సిన అగత్యం ఏమొచ్చింది? ఏంటి నాన్న? అమ్మా, మీరు నోరు తెరిచి నిజమేంటో చెప్పండి. వీళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. చెప్పండి నాన్న, చెప్పండి.